హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హీరాస్ కలెక్షన్. ఈరోజు వచ్చేసి నా బేబీ కోసం రాగి మాట్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేసుకుందాం. ముందుగా రాగి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇంకా దేశీ ఘీ, మిల్క్, ఇంకా వాటర్ ఇవన్నీ తీసుకొని సైడ్లో వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అవ్వగానే నేను తీసుకున్న మిల్క్ వచ్చేసి దీంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1 or 2 minutes బాగా కుక్ చేసేసుకుందాం. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మిల్క్ వచ్చేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఈ విధంగా బాయిల్ అవుతుంది. మీ 1 year తర్వాత నేను సాల్ట్ అనేది నా బేబీకి ఇంట్రడ్యూస్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పుడు వచ్చేసి అంతా అవాయిడ్ చేశాను అనమాట. సాల్ట్, షుగర్ ఇప్పుడు కూడా ఎక్కువ ఇయ్యను, అస్సలు చాలా అవాయిడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పించ్ లైట్గా వేస్తున్నాను సాల్ట్. షుగర్ మాత్రం దేంట్లో వేయను. నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లమ్స్ రాకోకుండా కూల్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లోకి ఇలా వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టేసి ఇలా బాగా కుక్ అవుతుంది కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నుండలుగా రాకోకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ అవుతుంటుంది కదా, అప్పుడు వచ్చేసి దేశీ ఘీ వేసాను. నెయ్యి వేసేసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, ఇలా బాగా కుక్ అవుతుంది కదా, అప్పుడు వచ్చేసి కుక్ అయిపోయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్యాన్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంతేనండి, ఈజీగా పిల్లలకి హెల్తీగా రాగి మాట్ తయారు చేసుకునే విధానం. మీకు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.